హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనేమి ప్రతి వీడియో అడిగినట్టు అడగడం లేదు. జెన్యూన్గానే మీరు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చాలా ముఖ్యమైన, మనసుకు దగ్గరైన ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. జూన్ నెలకి ఒక స్పెషాలిటీ ఉంది. అఫ్కోర్స్ మనం జూలైలోకి వచ్చాం అనుకోండి, కానీ జూన్ నెలకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ జూన్ మంత్ని మెన్స్ మెంటల్ హెల్త్ మంత్ అని అంటారు. ఇదేమి నేను వీడియో కోసం క్రియేట్ చేసింది కాదు, నిజంగానే ఉంది, గూగుల్ చేసుకోవచ్చు. మగవాళ్ళకి మెంటల్ హెల్త్ ఏంటి, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా, అసలు ఇది సీరియస్ విషయమేనా అని చాలామంది అనుకుంటారు. అండ్ ఈ వీడియో చూస్తున్న మనలో కూడా చాలామంది అనుకోవచ్చు. కానీ ఆ ఆలోచననే మనం ఈరోజు క్వశ్చన్ చేద్దాం. ఈ వీడియోలో కొంచెం భిన్నంగా, ఎలాంటి అడ్డంకులు, మొహమాటం లేకుండా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక వీడియో కాదు, మన ఫ్రెండ్స్తో, మన బ్రదర్స్తో, మన ఫ్యామిలీ మెంబర్స్తో జెన్యూన్గా కనెక్ట్ అవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం. సో ఇప్పుడు మీరు ఈ మెన్స్ మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలనుకుంటే నోరా విన్సెంట్ కదా మీరు తెలుసుకోవాలి. ఈ మగాడు అనే రోల్ ఎంత కష్టమో అర్థం చేసుకోవాలంటే ఈ స్టోరీ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఉన్న సొసైటీలో మగాడిలాగా బ్రతకడం ఎంత కష్టమో అర్థం చేసుకున్న ఒక అమెరికన్ రైటరే నోరా విన్సెంట్. నోరా ఒక జర్నలిస్ట్, అలాగే జెండర్ అండ్ ఐడెంటిటీ టాపిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఒక పర్సన్. అందులోనూ మగాళ్ళ లైఫ్ చాలా ఈజీ లైఫ్ అని తను బలంగా నమ్మేది. మేల్ ప్రివిలేజ్ అన్నది చాలా నిజం అని ప్రూవ్ చేయడానికి తను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని డిసైడ్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం తాను మగాడిలాగా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. వాయిస్ ట్రైనింగ్ తీసుకుంది. అలాగే అప్పర్ బాడీ కొంచెం బల్క్గా కనిపించడానికి మజిల్ కూడా పెంచింది. నోరాని ఇంతకుముందు ఎవరో పరిచయం లేని వాళ్ళు కనుక చూస్తే డెఫినెట్గా ఈమెని ఒక మగాడు అని అనుకునేలాగా తనని తాను చేంజ్ చేసుకుంది. 18 నెలల పాటు ఒక మగాడిలాగా బ్రతికింది. తన పేరు కూడా నోరా నుంచి నెడ్గా మార్చుకుని మగవాళ్ళ లైఫ్ స్టైల్ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టింది. అంటే తరచూ బౌలింగ్కి వెళ్ళడం, ఆడవాళ్ళతో డేట్స్కి వెళ్ళడం, మేల్ ఫ్రెండ్స్తో స్ట్రిప్ క్లబ్స్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్లో తను చాలా షాకింగ్ విషయాలు తెలుసుకుంది. మగవాళ్ళ లైఫ్ బయటికి స్ట్రాంగ్గా కనిపించిన లోపల ఎంత ప్రెషర్, ఎంత కాంపిటీషన్, ఎంత ఎమోషనల్ ఐసోలేషన్ ఉందో తను అర్థం చేసుకుంది. ఫ్రెండ్స్ ముందు కూడా వాళ్ళు ఎమోషన్స్ని క్లియర్గా షేర్ చేసుకోవడం లేదని ఆమె తెలుసుకుంది. ఒకరిని హెల్ప్ అడగడానికి కూడా చాలా మొహమాట పడుతున్నారని తెలుసుకుంది. తను ఫైనల్గా ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఒక మగాడిగా ఉండడం ఎంత కష్టమో, ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఈ డీటెయిల్స్ అన్నీ తను ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుని తన ఎక్స్పీరియన్స్ని అంతా కూడా సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనే పుస్తకంలో రాసింది. ఈ ఎక్స్పీరియన్స్ తన మెంటల్ హెల్త్పై చాలా ఇంపాక్ట్ చూపించింది. నోరా కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సైకియాట్రీ ఫెసిలిటీలో అడ్మిట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆ డిప్రెషన్ వల్ల తను ప్రాణాలు కూడా కోల్పోయింది. ఇది ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మగవాళ్ళ కష్టాలను అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మగవాళ్ళు ఎంత సైలెంట్గా సఫర్ అవుతున్నారు దీని ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ద స్ట్రాంగ్ మ్యాన్ చైన్డ్ బై సొసైటీ సంఖ్యల్లో బందీ అయిన ఒక స్ట్రాంగ్ మ్యాన్. చిన్నప్పటి నుండి అబ్బాయిలకి ఏం నేర్పించారనేది మనందరికీ తెలుసు. మగవాళ్ళు ఏడవకూడదు, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఎవరు ముందు చులకన కాకూడదు, బలహీనుడిలాగా మనం ప్రవర్తించకూడదు, మాట్లాడుకు, పని చేసి చూపించు, ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఈ సోషల్ కండిషనింగ్ వల్ల అబ్బాయిలు మ్యాస్కులైన్గా పెరుగుతారు. ఆ మ్యాస్కులైనిటీ ప్రెషర్లో తర్వాత నలిగిపోయి సెన్సిటివిటీని కోల్పోతున్నారు. నిజమైన మగాడు ఎంత కష్టం వచ్చినా నిటారుగా నిలబడతాడు, బాధపడడు, ఒకవేళ పడినా బయటపడడు అని చెప్తూ ఒక డీప్ కల్చరల్ సర్కిల్లో మనల్ని బందీ చేసేస్తున్నారు. చిన్నప్పుడు ఆడుకుంటూ పడిపోతే మోకాలికి దెబ్బ తగిలి నొప్పిగా ఏడిస్తే, ఏంట్రా ఆడపిల్ల ఏడుస్తావు, మగాడివి కదా లేచి నిలబడు అని పెద్దవాళ్ళు అనడం మనం వినే ఉంటాం. ఈ మాటలు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో లోతుగా పాతుకుపోతాయి. ఇక్కడ మనకి 2 విషయాలు ఒకేసారి మైండ్లో ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైతే ఆడపిల్లలు ఏడుస్తారని ఒక ఆలోచనని పాతుతున్నామో, అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి మగవాళ్ళు ఏడవకూడదు అనే ఆలోచనను కూడా మైండ్లో మెంటల్గా పాతుతున్నాం. ఇది ఎక్కువ మంది పట్టించుకోరు. ఇలా చెప్పడానికి ముఖ్యమైన కారణం మెన్ ఆర్ ఫ్యామిలీ ప్రొటెక్టర్స్ అని అందరూ అనుకుంటారు. మన సమాజంలో ఫ్యామిలీకి కావాల్సినవన్నీ సమకూర్చే ప్రొవైడర్గా, కష్టం వస్తే కాపాడే ప్రొటెక్టర్గా ఉండాలి అనే ప్రెషర్ మగాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ లోపల ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని, బయట సొసైటీలో కుటుంబ గౌరవాన్ని కేవలం మగాడు మాత్రమే మొయ్యాలి అన్నట్టు భారం వేసేశారు. సో అలాంటి మగాడు మానసికమైన బలహీనత చూపిస్తే అది ఆ మగాడు పర్సనల్ లైఫ్ ఫెయిల్ అయినట్టు మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఫెయిల్ అయినట్టు చూస్తారు. ఈ అవాయిడ్ చేయలేని ఈ భారం కూడా మగాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఒక మేజర్ కారణం. ఈ కల్చరల్ ప్రెషర్ ఒకరి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవడానికి అభిషేక్ పాండియర్
నిజ జీవిత కథ ఒక శక్తివంతమైన ఉదాహరణ. 17 ఏళ్ల వయసులో అతని అన్నయ్య ఆకస్మిక మరణంతో అతని జీవితం తలకిందులైంది. తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు బంధువులు అతనికి బాధ్యతలు గుర్తు చేశారు. ఇక నుండి నువ్వే మీ తల్లిదండ్రులకి ఏకైక ఆధారం అని చెప్పారు. ఒక గుడ్ ఇండియన్ బాయ్గా అతను తన భావోద్వేగాల్ని లోపల అణిచివేసి చదువుపై దృష్టి పెట్టాడు. తన బాధని కంప్లీట్గా పక్కన పెట్టేసి కేవలం చదువు మీదే దృష్టి పెట్టాడు. AIEEEలో మంచి ర్యాంక్ కొట్టాడు. ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు సంపాదించాడు. కానీ ఈ సక్సెస్ లోపల వరస్ట్ అవుతున్న తన మానసిక ఆరోగ్యాన్ని బెటర్ చేయలేకపోయింది. దాని కారణంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోనే అతనికి డీప్ పర్సనలైజేషన్ డిజార్డర్ లక్షణాలు మొదలయ్యాయి. కానీ వాటిని కూడా చుట్టూ ఉన్న వాళ్ళంతా పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఒక టాప్ బిజినెస్ స్కూల్లో MBAకి సెలెక్ట్ అవ్వడం అతనిపై ప్రెషర్ని ఇంకా పెంచేసింది. అలాగే అక్కడ చేరిన మొదటి వారంలోనే అతని మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక కొలీగ్తో జరిగిన చిన్న గొడవ అతని మొదటి యాంగ్జైటీ అటాక్కి దారితీసింది. ఆ యాంగ్జైటీ అటాక్ అతన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేసేసింది. ఆ తర్వాత అతన్ని ఒక సైకియాట్రిస్ట్కి చూపించడం జరిగింది. డాక్టర్తో అతను చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? నేను పిచ్చివాడిని కాదు. మన దేశంలో మెంటల్ హెల్త్ విషయంలో హెల్ప్ అడిగితే పిచ్చివాడిలాగా చూస్తారు. ఈ భయం మనందరిలోనూ ఉంది. ఆ మిస్కన్సెప్షన్ మనలో బలంగా నాటుకుపోయింది. అయితే అతని తల్లి అతని పక్కన నిలబడి స్ట్రాంగ్గా మద్దతు ఇవ్వడంతో అతని కథలో మళ్ళీ ఒక హోప్ కనిపించింది. ఫ్యామిలీ వల్ల వచ్చిన ప్రాబ్లంకి ఫ్యామిలీ సపోర్ట్తోనే సాల్వ్ అయింది. అన్ ఇన్విజిబుల్ వార్ విత్ అన్ అన్సీన్ ఎనిమీ. కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం. ఇది సినిమా డైలాగ్ అయినా కూడా ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. మన చుట్టూ ఉన్న బ్రదర్స్, ఫాదర్స్ మరియు మన బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళని చూస్తే అంత నార్మల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బయటికి నవ్వుతూ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. వాళ్ళు లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక స్టోన్ ఫేస్తోనే కనిపిస్తారు. ఎలా ఉన్నావని అడిగితే సింపుల్గా ఐఎమ్ ఫైన్ అని చెప్తారు. కానీ ఆ ఐఎమ్ ఫైన్ వెనుక ఎంత పెయిన్, ఎంత స్ట్రగుల్ ఉందో మనకి చాలాసార్లు అర్థం కాదు. వాళ్ళలో చాలామంది లోపల సైలెంట్గా ఒక పెద్ద పోరాటం చేస్తున్నారు. కానీ ఈ పోరాటం తరచుగా మనం ఊహించే డిప్రెషన్ లక్షణాల కంటే భిన్నంగా ఉంటుంది. మెడికల్ సైన్స్ ప్రకారం మగాళ్ళ డిప్రెషన్ తరచుగా ఎటిపికల్ డిప్రెషన్ రూపంలో బయటపడుతుంది. డిప్రెషన్లో మగాళ్ళు ఏడవడం, దిగులుగా ఉండడం లాంటివి చేయరు. వాటికి బదులుగా కోపం, చిరాకు, అగ్రెషన్, అలాగే నెగ్లిజియన్స్ని చూపిస్తారు. ఎందుకంటే మగాళ్ళకి చిన్నప్పటి నుంచి తమ బాధను బయటకు చెప్పడం నేర్పించలేదు. కానీ ఆ బాధ వల్ల మనలో కలిగిన ఎఫెక్ట్ని బయటకు చూపించడాన్ని చాలా నార్మలైజ్ చేశారు. ఫేమస్ పీపుల్కి ప్రెషర్ మరింత ఎక్కువగా ఉంటుంది. భారత క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ కథ దీనికి ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. అగ్రెషన్, ఫిట్నెస్, అలాగే స్ట్రాంగ్ మైండ్ సెట్కి సింబల్గా నిలిచే కోహ్లీ కూడా ప్రెషర్ వల్ల ఎలా సఫర్ అయ్యాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను మానసికంగా అలిసిపోయినప్పుడు మైండ్, బాడీ వెనక్కి తగ్గమని చెప్తున్నా కూడా తన ఇంటెన్సిటీని తగ్గించకుండా నటించడానికే ప్రయత్నించాడు. ఇది ఓపెన్గా ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇది ఐఆమ్ ఫైన్ అనే ముసుగు వెనక జరిగే ఇంటర్నల్ స్ట్రగుల్కి బెస్ట్ ఎగ్జాంపుల్. బలహీనంగా ఉన్నానని అంగీకరించడం కంటే బలంగా ఉన్నట్లు నటించడం ఇంకా ఘోరమైనది. సైలెంట్ కిల్లర్స్. సరే, వాళ్ళు సైలెంట్గా ఉంటారు, దాంతో మనకేంటి అని అనుకోవచ్చు. కానీ ఆ మనకేంటి అనే ఆలోచన వల్ల జరుగుతున్న సంఘటనలు ఇంకా బాధాకరం. ఇది అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో మెన్ సైలెంట్ స్ట్రగుల్ మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఇదంతా కూడా ఒక కథ అని మీకు అనిపిస్తే ఈ నెంబర్స్ ఒకసారి గమనించండి. భారతదేశ జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే NCRB డేటా ప్రకారం భారతదేశంలో ఆత్మహత్య చేసుకునే వారిలో మగవాళ్ళు 72.5% ఉన్నారు. ఇది మహిళల కంటే 2.5 రెట్లు ఎక్కువ. 2014లో 89,129 మంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 118,979కి పెరిగింది. అంటే 7 ఏళ్లలో 33% కంటే ఎక్కువ పెరిగింది. అంటే ప్రాబ్లంలో తీవ్రతని మనం అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ అయిన మగవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వారి ఆత్మహత్యల రేటు మ్యారీడ్ ఉమెన్ కంటే కూడా దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలని చాలా మంది భావించినప్పటికీ NCRB ప్రకారం 32% కంటే ఎక్కువ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలని చెప్తున్నారు. ఇది కేవలం పర్సనల్ క్రైసిస్ కాదని రిలేషన్షిప్ క్రైసిస్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొన్నిసార్లు ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. ఎందుకంటే మైండ్ బాడీకి కనెక్ట్ అయ్యే ఉంటుంది. స్టమక్ పెయిన్, హెడ్ ఏక్, స్లీప్లెస్ నైట్స్, హై బ్లడ్ ప్రెషర్, గుండె సమస్యలు, డయాబెటీస్ ఇవన్నీ లోపల ఉన్న బాధకు సిగ్నల్స్ కావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిజికల్లీ ట్రీట్మెంట్ చేస్తారు కానీ అసలు రూట్ కాజ్ అయిన మెంటల్ స్ట్రెస్ను అడ్రస్ చేయరు. అప్పుడు ప్రాబ్లం మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది క్రానిక్ డిసీజ్గా మారుతుంది. చాలామంది కూడా ఈ విషయంలో థెరపీని సజెస్ట్ చేస్తారు. కానీ ఇంకో పక్కన చాలామంది చెప్పేది ఏంటంటే ఈ డిప్రెషన్, యాంగ్జైటీలు డబ్బున్న వాళ్ళకే వస్తాయని,
థెరపీ ఒక లగ్జరీ అని కొందరు వాదిస్తారు. కానీ ముందు మాట్లాడటం మంచిది. ఈ మాట్లాడేదేదో ఆల్రెడీ మగాడంటే మూసుకుని కూర్చోవాలనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే మీ మాట నోట్లో నుంచి రాకముందే మిమ్మల్ని ఆపేస్తారు. అందుకే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి మాటలని వినగల ఓపిక వాళ్ళకు ఉంటుంది. అలాగే మీరు ఏం చేస్తే స్లోగా బెటర్ అవుతారో కూడా వీళ్ళు గైడ్ చేస్తారు. దీనికి సంబంధించి చాలా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి. దానికి సంబంధించిన కొన్ని నెంబర్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో తర్వాత చూడండి. దీనికి అసలైన సొల్యూషన్ మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే. ముందుగా మగతనం అంటే ఏమిటో మనం తిరిగి రీడిఫైన్ చేసుకుందాం. స్ట్రెంగ్త్ అంటే ఎమోషనల్ లెస్గా ఉండటం కాదు, ఒక రోబోట్లా ఉండటం కాదు. స్ట్రెంగ్త్ అంటే తన ఎమోషన్స్ను అర్థం చేసుకోవడం, వాటిని హెల్దీగా ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం కలిగి ఉండటం, అవసరమైనప్పుడు హెల్ప్ అడగటానికి భయపడకపోవడం. ఇది నిజమైన బలం. సో మగాళ్ళు ఇలాంటి ఒక మెంటల్ హెల్త్ క్రైసిస్లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ముందు ఒక మంచి కాన్వర్జేషన్తో స్టార్ట్ చేయాలి. ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చెప్పాలో మీకు తెలియనప్పుడు మీరేం చేయాలంటే సరైన టైం అండ్ ప్లేస్ ఎంచుకోవాలి. ఆటంకాలు లేని ఒక ప్రైవేట్ ప్రదేశంలో అతనితో ఒకసారి మాట్లాడండి. నేను అనే మాటల్ని ఎక్కువగా వాడండి. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా చేస్తున్నావు అని మాట్లాడకుండా నేను ఇలా అనుకుంటున్నాను అని మాట్లాడటానికి ఎక్కువగా ఆలోచించండి. ఎలా అంటే, నువ్వు ఈ మధ్య మాతో కలవడం లేదు అని అనడానికి బదులుగా ఈ మధ్య నిన్ను నేను మిస్ అవుతున్నాను, అంతా బాగానే ఉందా అని అడగండి. ఓపిక్గా వినండి, వారిని మాట్లాడినవ్వండి. మీ పాత్ర సలహా ఇవ్వడం కాదు, ముందులో వాళ్ళు చెప్పేది వినడం. వారి భావాల్ని గౌరవించండి. ధైర్యంగా ఉండు లేదా బయటకు వచ్చే తర్వాత చూసుకుందాం ఇలాంటి మాటలు కాకుండా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది, నేను కూడా నీకు అండగా ఉన్నాను అని ఒక భరోసా ఇవ్వండి. ప్రొఫెషనల్ హెల్ప్ని ప్రోత్సహించండి. థెరపిస్ట్ లేదా కౌన్సిలర్ను సంప్రదించమని స్లోగా సున్నితంగా చెప్పండి. ఇది బలహీనత కాదు, ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ ద బ్రేవెస్ట్ థింగ్ అని చెప్పండి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న టెక్స్ట్ లేదా కాల్ చేసి నీ గురించి ఆలోచిస్తున్నాను, ఎలా ఉన్నావు అని అడగండి. మీ మద్దతు కొనసాగుతుందని ఒకసారి చూపించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మెన్స్ మెంటల్ హెల్త్ అన్న టాపిక్ని మనం రిటైర్ అయ్యాక రిపేర్ చేసుకునే ప్రాబ్లంలా చూడకండి. ఇది ఒక పెద్ద రిమైండర్. రియల్ కేర్ అంటే కేవలం బయటికి చెప్పడం మాత్రమే కాదు, ఇది చాలా డీప్గా మనం పర్సనల్గా పెట్టాల్సిన ఎఫర్ట్. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, జడ్జిమెంట్ లేకుండా వాళ్ళ మాట వినడం, మగవాళ్ళను భయం లేకుండా ఉండడానికి ఎంకరేజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. మగవాళ్ళు మెంటల్లీ హెల్తీగా ఉన్నప్పుడే వాళ్ళు తమ ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవ్వగలరు. అప్పుడే మన ఇళ్లల్లో, మన ఫ్రెండ్ సర్కిల్లో, మన సొసైటీలో రియల్ పీస్, హ్యాపీనెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ హెల్తీ సొసైటీ అనేది మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్తోనే బిల్డ్ అవుతుంది. ఒక మగవాడు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటేనే అతను ఒక మంచి కొడుకుగా, ఒక మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి ఫ్రెండ్గా ఉండగలడు. సో ఫ్రెండ్స్, ఇది చిన్న టాపిక్గా చూడకండి. ప్రతిరోజు మన చుట్టూ ఉన్న మగవాళ్ళకు మనం సపోర్ట్ ఇద్దాం. వాళ్ళు ఒంటరిగా లేరు అని వాళ్ళకి తెలియజేద్దాం. ప్రతి మగాడు తనని తాను అర్థం చేసుకోగల, సపోర్ట్ పొందే ప్రపంచాన్ని మనం క్రియేట్ చేద్దాం. అదే రియల్ కేర్, మరియు అదే మనకు చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోతో మీ మనసులో ఒక చిన్న పాజిటివ్ థాట్ స్టార్ట్ అయితే అదే మాకు పెద్ద సక్సెస్. మనందరం కలిస్తేనే ఇలాంటి చేంజెస్ని మనం తీసుకురాగలం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.